గ్రామానికి గౌరవెల్లి రిజర్వేర్ కింద మన గుడాడిపల్లి గ్రామం కూడా మొత్తం నీళ్ళలో మునుగుతుంది. కాబట్టి మీ యొక్క సమస్యలు తెలుసుకోవడానికి మరి మీకు ఇంకా ప్రభుత్వం తరఫు నుంచి కానివ్వండి, నా తరఫు నుంచి కానివ్వండి, మీ విషయాలన్నీ కూడా కనుక్కుందాం వచ్చిన తెలియజేస్తున్నాను. వల్ల దాంట్లో ఈ ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నందుకు మీ అందరు కూడా మరి ఇక్కడికి వచ్చే సమయం వేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను మీ దగ్గరకు వస్తాను. నేను మీ గ్రామంలో ఉన్న సమస్య గురించి అడుగుతా. మీరు ఆవేదన చెందకుండా మీకు ఏమున్న సమస్య నాకు చెప్పేది ఉంటే తప్పకుండా పరిష్కార మార్గం కూడా నేను చెప్తా అని చెప్పి నాతోనే ఏదో నేను చెప్తా. ఇప్పుడు మనకు గౌరవెల్లి ప్రాజెక్టు తయారవుతున్నది కదా, 7 సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు. మళ్ళీ కట్టబోసి ఇప్పటివరకు పని కాలేదు. కానీ పని ముందు అవుతున్నది. మిడ్ మానేడు కాగానే దీనికి నీళ్ళు వస్తాయి. ఇంకో 2017-18 వరకు నీళ్ళు వచ్చే అవకాశం చాలా ఉన్నది. దీంట్లో మీకు ఇప్పటివరకు మీకు గవర్నమెంట్ నుంచి నిధులు ఎంతవరకు వచ్చినాయి, మీకు జరిగే ఇబ్బంది ఏమనిపిస్తుందో మీరు ఒకసారి చెప్పాలి సార్. గవర్నమెంట్ నుంచి మాకు బాగా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇప్పుడు భూమి అంతా తీసేస్తే మేమేం పని లేకుంటున్నది. మేమెక్కడన్నా పని చేసుకుందామంటే కూడా మాకు పని లేదు. మాకేం పైసలు ఇస్తలేరు. 2 ఎకరాన 210 ఇచ్చిండ్రు. ఆ 2,10,000 ఇచ్చిండ్రు. ఆ 2,10,000 ఎకరం ఉన్నోడు కానీ ఎప్పుడే ఓడిచినాయి. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది సార్? మాకు కూడా పని చేసుకుందామంటే కూడా ఏం లేదు. నా పేరు బుడిగే బాలే సార్. అయితే ఆ ముప్పు గురించి మేము చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్. కొంచెం ఎందుకంటే 5 సంవత్సరాల క్రితంలో మట్టి తీసిర్రు అన్నీ మొత్తం కోల్పోయినాం. ఇక భూములన్నీ కోల్పోయినాం. ఇక చేస్తామంటే ఏం పని లేదు. ఆ ఉన్న బాపతి ఏనా నోటి మట్టి తీయంగా మిగిలినది ఉంటే, ఎకరం 2 ఎకరాలు ఉంటే ఏదన్నా సాగు చేసుకుందామంటే దానిలో ఇక నష్టపరిహారం. ఇప్పుడు మొన్న ఈ పత్తుల గురించి నష్టం వచ్చిందన్నా కానీ ఆ డబ్బులు ఇవ్వలేదు. మీరు 30,000 మీకు ఇచ్చడం అవసరం లేదు. ఏదైనా లోన్ తీసుకుందామంటే సుధా మీకు అవసరం లేదు, 30,000 కాబట్టి మీకు ఇవ్వని ఏది సుధా వర్తించలేదు. ఇవాళకి ఇండ్ల పైసలు మరి అదే 2,10,000 రూపాయలు ఇస్తే వాళ్ళు ఇత్తనం మంజూరు అయితేనే ఇత్తనం అనే వరకే 5 లక్షలు అయింది. ఇక్కడ కింద 5 లక్షలు, 2 లక్షలు తీసుకుపోయి పెడితే ఒక్క ఎకరం పోతే 2 ఎకరాలు పోయినా కానీ 1 ఎకరం కాదు 20 గుంటలు వచ్చే పరిస్థితి సుధలేదు. అట్లా కోల్పోయి ఇప్పుడు ఇండ్ల పైసలు ఆ భూములకు వచ్చినప్పుడే ఇండ్ల పైసలు ఇచ్చారు కదా. ఎక్కడన్నా ఏమన్నా ఈ ఇండ్లయో భూములయో కలుపుకొని ఏమన్నా ఎకరం 2 ఎకరాలు తీసుకుంటే దానిలో మనం జీవితం గడుసు. ఇప్పుడు మహిళలకు కానీ ఎవరికి పని లేదు. ఆటోలు తీసుకొని ఎక్కడెక్కడో బయట పని చేసుకొని పోతారు. ఏం పని లేదు. మాకు ఒకటి కాలనీలు 3 అని పెట్టినాం. 3 కాలనీలు ఈ పక్క ప్రాంతాల వాళ్ళకు కొంచెం ముప్పుల పోని బాపతి భూములు ఉంటే అటొక కాలనీ ఇటొక కాలనీ అని 3 కాలనీలు పెడితే సుతా ఆ 3 ఏది పరిష్కారం లేదు ఇంతవరకు. అప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సుధా పోయినాం. 3 కాలనీలు మీకు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏది ఏర్పాటు లేదు. ప్రవీణ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సుధా పోయినాం. 3 కాలనీలు కాదు, 2 కాలనీలే అయ్యే వైపు ఉంది. మీకు 3 కాలనీలు అయితే ఇబ్బంది బాగా అవుతుంది. 5 లక్షలు 6 లక్షలు పెట్టి మీకు ఎకరం కొని మీకు కాలనీకి ఇవ్వాలంటే మీకు సాధ్యం కాదు కదా, అట్లా కాదు కదా అని అన్నాడు. అట్లా కాదు అని అంటే 5 లక్షలు 6 లక్షలు పెడితే సుధా దొరకని భూమి మాది పోయింది. అట్లా మేము ముప్పులో కోల్పోతాను సార్ అని మేము అక్కడ సుధా బదిలాడు జరిగింది. ఇవరకు ఏ కాలనీ ఏర్పడలేదు. ఎక్కడ దక్కనే ఉంది సార్. అది ఒకటి తొందరగా ఇమ్మీడియట్లా మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అవుతుందని మా ఆలోచన. మీరు తప్పకుండా మమ్మల్ని ఇండ్లకు డబ్బులు ఇచ్చి ఆ ఇండ్లకు సుధా రేట్లు తక్కువ పడ్డాయి సార్. ఆ రేట్లు తక్కువ పడ్డా కానీ వాటితోనే ఏం అయ్యే వైపు లేదు. మళ్ళీ కింద కొంటారు. ఎవరికి భూములు లేవు, దొరికే వైపు లేదు సార్. ఏదైనా మీరు ప్రయత్నం చేయాలని కోరుకుంటాం సార్. భూమి పూజ కాంట్రాక్టర్ 5 సంవత్సరాలు గడిచిపోయి 6వ సంవత్సరం గడుతుంది. ఇంతవరకు సుతా 2-3 ఎమ్మెల్యేలు మారిండ్రు, 2-3 ఆర్డీఓలు మారిండ్రు, ఎంఆర్ఓలు మారిండ్రు. అక్కడ తెనుపల్లె కోటి కాలనీ, ఇక్కడ గుడాటిపల్లె కోటి, తతిమ్మలో ఇక్కడోటి కాలనీ ఏర్పాటు చేసిర్రు. ఆర్డీఓ వచ్చిండ్రు, 4-3 సార్లు చూసిర్రు. చూస్తే ఇండ్ల జాగాలు కావాలని అడిగినాం. ఇండ్ల జాగాలు చూస్తే ఇచ్చులు లేదు. 6.5 ప్యాకేజ్ అచ్చులు లేదు. ఇండ్లకు డబ్బులు తక్కువ పడ్డాయి వాస్తవమే. ఆ డబ్బులు తక్కువ పడగానే ఉన్న పైసలన్నా ఇస్తారేమో మరి. కింద ఏమన్నా వాళ్ళు గవర్నమెంట్ జాగాలు చూపిస్తే కట్టుకుందామని ఆశలనే ఉన్నాం. అవి స్పెషల్ కలెక్టర్ దగ్గరికి ఎన్నో సార్లు పోయినాం.
రాజశేఖర రెడ్డికి ఉన్నప్పుడు ఆయన దగ్గర పోయాను. స్పెషల్ కలెక్టర్ ఏమంటాడు అంటే అయితే ఈయన ఏమంటాడు, పోయిన జూన్ మార్చిలో ఇస్తా అన్నాడు. మార్చిలో ఇవ్వాలని మేము పోతే మళ్ళీ జూన్ పెట్టిండు. జూన్కి పోతే మీకు మంజూరు చేయించుకొని ఇప్పుడే కొత్త గవర్నమెంట్ గెలిచింది కాబట్టి మీరు వాళ్ళ దగ్గరికి పోయి మంజూరు చేయించుకోమని చెప్పిండ్రు. చెప్తే మీ దగ్గరికి వచ్చినాం, మీరు సుధా ఆడికి వచ్చిండ్రు. హరిశిరావు దగ్గరికి సుధా 2-3 మార్గాలు కలిసినాం. కలిస్తే హరిశిరావు గారు అన్నది ఏంటంటే ఈ నెలలనే మీకు డబ్బులు ఇప్పిస్తామా అని అన్నాడు. డబ్బులు ఇప్పిస్తామని అంటే మేము ఇద్దరు కావచ్చునని ఆశ కొద్ది ఉన్నాము. బొడిగ మల్లయ్య, తెనుగుపల్లె పక్కన గ్రామ పంచాయతీ విలేజ్లో. ఒక అబ్బాయి పెళ్లి చేస్తామని అంటే ఇక్కడికే వెళ్ళిపోతావు, నీకు పిల్లనెట్టియాలని చెప్పి చూతా ఇచ్చేటోళ్ళు ఇవ్వలేదు. ఇప్పటి చూత కొంతమంది యువకులు చూతా ఇబ్బంది పడుతున్నారు పెళ్లి కాక. ఎందుకంటే నువ్వు ఎటు వెళ్ళిపోతావు, ఎక్కడ పోతావు అని చెప్పి. మాకు దాదాపు 6-7 సంవత్సరాలు సంది గవర్నమెంట్ పథకాలు ఏం అందులేదు. ఒక దాదాపు మా పక్కన 2-4 తండాలు ఉన్నాయి, వర్కులు కప్పుకున్నారు సార్. గవర్నమెంట్ నుంచి ఏమి ఇస్తలే. గ్రామ పంచాయతీ అంటేనే గుడాడిపల్లి అంటేనే పనుసులు బంద్, కోటర్స్ బందే, లాట్రూమ్ బందే, రోడ్డు బందే, తాగే నీళ్ళు చూతా మాకు ఏం చేసేలేదు. ఏమన్నా నల్ల బిల్లుకో అదే ఇల్లుకో తిప్పలాడు చేసుకుని మేమే ఆ రోడ్ ఈ రోడ్ ఆ కట్ట కట్టుకొని అయినా పైపు కట్టుకొని చేసుకోవడం తప్ప గవర్నమెంట్ నుంచి మా గ్రామ పంచాయతీకి ₹1 పనిచేస్తలేదు. 100 రోజుల పని చూతా సరైనట్టుగా అన్ని గ్రామాలలో ఎప్పుడు నడిచినా మాకు 2 అంతులు పెడతామన్నారు. ఎక్కువ శాతం మీరు కూలిపోతారు కదా అని చెప్పి మాకు సరైన పని చూతా ఎప్పుడు కల్పించడం లేదు. చాలా మంది కూలీలం, దాదాపు మా గ్రామ పంచాయతీలో 12 మంది కూలీలం. మేము ఇక్కడ చేసేది మొత్తం అంతే వ్యవసాయ కూలీలవే. అటువంటి ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి మార్చి వరకన్నా మాకు ఇండ్లకు డబ్బులు స్టార్ట్ చేస్తే ఎక్కడన్నా కొనుక్కొని ఏమైనా చేసుకోలేనా బతాం. ఎమ్మెల్యే గారు మార్చి వరకు డబ్బులు ఇప్పకపోతే మా గ్రామ పంచాయతీ మేము అందరూ చచ్చడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఆత్మహత్య చేసుకుంటాం, మంచి పాలు లీటర్ తెచ్చుకొని అని చెప్పి ఎమ్మెల్యే కోరుకొని సెలవు తీసుకుంటున్నాను. సార్ నా పేరు బుజ్జపూర్ రాజు, ఇక్కడ 6th వార్డ్ మెంబర్ నేను. ఇది ఈ భూమిలో మట్టి తీసి మొత్తం కట్ట కోసుకున్నారు. ఇక్కడ చేద్దామంటే కనీసం కూలీలే లేదు. మాకు 2013లో వర్షాలు పడ్డాయి సార్. ఇక్కడ 2013లో వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే మొత్తం వాటర్ అంతా వచ్చి ఇళ్ళలో చేరినాయి. అప్పుడు ఉన్న ఎంఆర్ఓ గారు, ఇప్పుడున్న ఎస్ఐ గారు వాళ్ళు వచ్చి మొత్తం చూసి పోయినారు. ఇక్కడ ఏంటంటే మాకు 687 ఇండ్లు ఉన్నాయి. 687 ఇండ్లకు తొందరగా నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మాకు కట్టవలసి 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కొత్తగా జీవో వచ్చింది, ఏది మన భూసేకరణ చట్టానికి కొత్తగా ఒకటి జీవో వచ్చింది. దాని ప్రకారం ఇప్పుడు ఉన్న రేట్ ప్రకారం మళ్ళీ భూములకు కానీ ఇండ్లకు కానీ మళ్ళీ డబ్బులు ఇప్పించగలరని కోరుతున్నాను. గుడాడిపల్లి సర్పంచ్ గారు తాట్ల యాదమ్మ గారు మరి మన ముందర మాట్లాడటానికి వచ్చింది, వారితో మాట్లాడదాం. ఎమ్మెల్యే గారికి, ఎంపీపీకి, చైర్మన్ గారికి అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు మన గ్రామ ప్రజలందరూ బాధలు చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళందరూ నెరవేర్చాలని కోరుతున్నాను సార్. ఇంకేమైనా చెప్పుకునే అన్నీ ఇదే సార్. ఇది ముప్పు గ్రామం కాబట్టి అందరూ అదే పరిస్థితి సార్. మన BGRY ఫండ్స్ వచ్చినాయా మీకు? రాలేదు సార్. రాలేదు, ఎందుకు రాలేదు? ఈ ముప్పు ఏదన్నా ఏం పనులు అడిగినా కానీ ముప్పు గ్రామం అంటారు సార్. ముప్పు గ్రామం అని చెప్పి రాలేదు. డెవలప్మెంట్ వర్క్స్ ఏం వస్తలేదు సార్. శాంక్షన్ గ్రాంట్స్ ఏం వస్తలేదు. పట్నమ్మరు సార్. మేము ఏమన్నా పిల్లగాన్ని చూడబోదామంటే డామ్లో పోతుంది, వాళ్ళు ఎక్కడ ఉంటారని పిల్లనిచ్చులు లేదు. పిల్లగానికి చూడబోతే పిల్లనిచ్చులు లేదు, పిల్లకు పిల్లగానిచ్చులు లేదు. ఇట్లా 35 సంవత్సరాలు అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు సార్. మాకు మీరు దయచేసి మాకని మీ చూపు చూసి మాకు ఇండ్ల పైసలు వచ్చేటట్టు చేయాలి. మళ్ళా ఈ డాము అన్న కాంచెల్లి అందరు ఏర్పడ్డాక ఇప్పుడు వాళ్ళకి అప్పు ఇట్లా వంచిస్తే మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తాం, నీకేం తనకి ఇస్తాం అని కోడన్లు కొడుకులు గునిపిస్తాండ్రు. కొడుకులు గునిపించకుండా వాళ్ళ సౌకర్యం వాళ్ళకు ఇండ్ల స్థలాలు చూంచాలి, వచ్చేటోళ్ళకి పింఛన్ రావాలి, బియ్యం కరెక్ట్ రావాలి. మమ్మల్ని అందరినీ దయచేసి మంచిగా చూడాలి. మళ్ళీ మాకు బస్సు పిల్లలు చిన్న పిల్లలు మన బాగా వర్షాకాలం వస్తే 10-15 రోజులు బడికి వెళ్ళలేదు పిల్లలు. వాళ్ళ బడి నోట్లే మన పోసినట్టు అయితే అన్ని సౌకర్యాలు చూసి పిల్లగాళ్ళ చదువులో మన పోసినట్టు అయితే జర చదువు చూడాలి సార్. గుడిసే అప్పుడు వానకాలం కొద్దిగా పక్కకు ఒరిగితే నేనుండి మాకు గుడిసె ఒరిగింది, గుడిసె వాసాలు ఇది అని చెప్పి నేను సర్పంచ్ సాబ్కు ఫోన్ చేస్తే సర్పంచ్ సాబ్ ఉండి మేము ఏం చేయాలి ఇప్పుడు గ్రామంలో వేయింది కదా అని సర్పంచ్ సాబ్ అన్నాడు. అన్న తర్వాత ఇక మేము ఇప్పుడు మీద పడేటట్టుందో నాకు గుడిసే గోడ దసికింది, జర చూడుంది. నాకు ఒక కొడుకు 4 బిడ్డలు, వాళ్ళకి ఏం లేదు, నాకు సుత ఏం లేదు. నా భర్త బొంబాయిలో బతుకుతాడు, చాలా ఏండ్ల ఆడనే బతుకుతాను. ఇప్పుడు 70 ఏండ్లకు ఉన్నాడు.
నా కోడలు అంటుంది మీరు ఏం సంపాదించారు, బాయి సంపాదించలేదు, బంధం సంపాదించలేదు, ఇల్లు కూడా కూలిపోతుందని నా కోడలు తిడుతుంది. నా బిడ్డలకు 10 ఇచ్చే కాడ 5 ఇచ్చినా ఇండ్లు పోతున్నాయి కదా, ఇండ్ల జాగాల పైసలు వచ్చేది ఉంటే మీకు ఇత్త బిడ్డలాలు అని చెప్పి సర్ద చెప్పి వాళ్ళను ఒక అయ్యకి చేతిలో పెట్టినాక ఇప్పుడు ఇండ్లు పోతలేవు. పోకపోయే వరకు వాళ్ళని కొట్టుడు తిట్టుడు. ఇగో ఇది పరిస్థితి సారు, నాకు చాలా పరిస్థితి మంచిగా లేదు. ఇక ఇండ్ల జాగాలు అయితే మాకేమన్నా చూపించాలి, మా బతుకు కూడా కొద్దిగా సౌకర్యం చేయాలి, మీరే తల్లిదండ్రులు అని చెప్పి మేము కోరుకుంటున్నాం. నాది 12 ఎకరాల వ్యవసాయం కట్టకు దగ్గరుండి పూర్తిగా తవ్వి ఒక 3 బోర్లు ఒక పెద్ద బావి మొత్తం తవ్వి అది ఎర్రమట్టి కావడంచే దాన్ని కట్ట నిర్మించుకోవడం జరిగింది కాంట్రాక్టర్. అప్పుడే మీ ఇళ్ళ పైసలు కూడా తొందరగా 2-3 నెలల్లో ఇస్తామంటే నేను పూర్తిగా కోల్పోయినా కాబట్టి భూమి కోల్పోయినా 12 ఎకరాల భూమి కోల్పోయినా 12 ఎకరాల భూమి కోల్పోయిన కాడ నుంచి వెళ్ళి తిరుగుతున్నా. ఎప్పుడు వస్తాయి పైసలు, అప్పుడు వస్తాయి. ఇండ్ల అవార్డు అయింది, ఇండ్లకు పైసలు అంటేసినారు ఆఫీసులో, ఏది అగ్రికల్చర్ ఫైనాన్స్ వాళ్ళు అంటేసినారు. ఎంత తక్కువ వచ్చినా మేము తీసుకోవడానికి తయారుగా ఉన్నాం. కాబట్టి తొందరగా మీరు ఏదైతే స్పెషల్ కలెక్టర్కు మీరు రిప్రజెంటేషన్ చేసినారో అది కూడా మన హరీష్ రావు గారు మనకు సమ్మతించడం జరిగింది. అది మన ఏదైతే ఏ స్టేజ్లో ఉన్నదంటే సార్ దయచేసి ఇప్పుడు మన ఓఎస్డి దేశపాండే దగ్గర ఉన్నదట. సార్ చెప్పిండు హరీష్ రావు గారు, మీ 36 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉన్నదో అది మీరు దగ్గరుండి చొరవ తీసుకొని దయచేసి మీరు అది శాంక్షన్ చేయిస్తే మీకు ఎల్లవేళలా గుడాటిపల్లె తరపున, గుడాటిపల్లె రైతాంగం తరపున మేము తప్పకుండా రుణపడి ఉంటాం సార్. నా కొడుకు కండక్టర్ నౌకర్ అని బంద్ పెట్టారు. నా కొడుకు పని ఆడి చేసిన కైకిలు చేసి నేను జాతర నా భూమి పోయింది, నీ అందాలు నువ్వే ఉండు, ఆయనకి 2 పిల్లలు. ఇప్పుడు నాకు పరిస్థితి ఏంది, ఇవి నీకు 10,000 నౌకరు తెచ్చి నేను చాదన్నా, నా పిల్లలు చాదాలి, నేను చాదాలన్న, మరి నా పరిస్థితి ఏంది? ఇక మీరు నౌకర్లని బంద్ పెట్టుడు ఎందుకు, నన్ను ఇవి చేసుడు ఎందుకు? ఏదన్నా మీరే చెయ్యండి సార్. మా గ్రామంలో ఉద్యోగస్తులు ఎక్కువ లేరు, రిజర్వేలు అన్ని సర్వం కోల్పోతున్నాం కాబట్టి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పించాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇక్కడ పని మొదలు పెట్టి ఇక్కడ ఉన్న భూములన్నిటికెళ్ళి కూడా మట్టి తీసుకొని భూములు కూడా వ్యవసాయ సాధ్యం కాకుండా చేసుకొని ఇక్కడ పడితే కట్టబోసు జరిగింది. దీంతో వీళ్ళకు వచ్చే ఆ భూమి నిర్వాసితులకు డబ్బులు రావాల్సినది. ఆ రోజు ఇది ఏ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేస్తుందో 2007 లోపల 2,10,000 రూపాయలు ఎకరం చొప్పున అక్కడ నికరం చేసడం జరిగింది. ఆ నికరం చేస్తే కొంతమందికి డబ్బులు వచ్చినాయి, కొంతమంది ఇంకా రావాల్సిన డబ్బులు R&R ప్యాకేజ్ కమిషన్ కలిసి జరిగింది. వారు చాలా క్లియర్గా చెప్పారు, మీకు నీళ్లు వస్తున్నాయి అంటేనే మేము RR ప్యాకేజ్ ఇస్తాం. RR ప్యాకేజ్ అంటే మంచిగా మీకు అంతా కూడా అన్ని ఇండ్లు కూడా కట్టించి మంచిగా రోడ్డు కూడా వేయించి అప్పుడు మీకు ఇల్లు డబ్బులు ఇస్తాం. ముందు ఇచ్చేది ఉంటే మీరు ఇల్లు డబ్బులు మీరు ఖరాబ్ చేస్తారు కాబట్టి గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది, అట్లా ఇవ్వదు. అది 2017, 2016 లోపల 16-17 వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడి నుంచి మేము గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి దగ్గర కూడా తీసుకెళ్ళడం జరిగింది. ప్రాజెక్టుల అప్పుడు 2007కు మరి 2014కి చాలా వ్యత్యాసం వచ్చేసింది. డబ్బులు బాగా పెరిగిపోయినాయి, ల్యాండ్ వాల్యూ ఇట్లా ఇండ్ల వాల్యూ కూడా బాగా పెరిగిపోయింది. మరి ఎవరెవరికైతే రాలేదో ఇక్కడ భూమి ఇంకా డబ్బులు రాలేదో 2,10,000కు ఇవాళ ఉన్న రేట్ ఎంత ఉన్నదో, అంటే ఎవరైతే డబ్బులు తీసుకోలేదో వాళ్ళకు మాత్రం తప్పకుండా ఇవాళ ఉన్న రేటు ఇచ్చే ప్రయత్నం లోపల మనం ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. రెండోది ఇండ్ల విషయానికి వచ్చేది ఉంటే మరి ఇక్కడ ముఖ్యంగా మనం స్థానికంగా మనం చూసుకుంటే ఆబాది కింద ఉన్నాయి తక్కువ ఉన్నాయి, ఆబాది లేని ఇండ్లు ఎక్కువ ఉన్నాయి. ఇది చాలా పెద్ద విషయం అసలు, ఇది సబ్జెక్ట్ టు బి డిస్కస్డ్. ఆబాది కింద ఉన్నాయి కేవలం 20-25 ఇండ్లు మాత్రమే ఉన్నాయి. మిగతా ఇండ్లన్నీ కూడా మరి వాళ్ళ పొలాలలో కట్టుకున్నారు కాబట్టి అది ఆబాది కింద లెక్క రాలేదు, వాళ్ళ భూములు కూడా కష్టం ఉన్నది సార్ అని చెప్పడం జరిగింది. దాని గురించి కూడా తప్పకుండా మనము ప్రభుత్వంతో మాట్లాడదాం, కన్సల్ట్ ఆఫీసర్తో మాట్లాడదాం. మనం కూడా వాళ్ళందరినీ కూడా ఎవరెవరైతే ఇండ్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా కన్సిడర్ చేసి మరి వాళ్ళకి భూమి వాళ్ళకి సరైన న్యాయం జరిగేటట్టు చేద్దామని చెప్పి ఇంటివిలో కూడా వాళ్ళకు సరిగ్గా ఇవాళ ఏం విలువ జరుగుతుందో దాని ప్రకారంగా ఇప్పించే ప్రయత్నం లోపల ఉంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. సాక్షి బ్యూరో గుడాటిపల్లి తెలుగుపల్లికి గ్రామానికి వచ్చి ప్రజలతో అందరితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న గౌరవెల్లి ప్రాజెక్టు కింద నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇబ్బందుల గురించి కూడా మనము మాట్లాడడం జరిగింది. తప్పకుండా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి
గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడున్న వాళ్ళందరూ కూడా న్యాయం జరిగేటట్టు చేస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రభుత్వ పక్షాన నేను తప్పకుండా నా వంతు సహకారం అందరికీ అందజేసేటట్టు చూస్తానని చెప్పి నేను రిప్రజెంటేట్ చేస్తా అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ కెమెరామ్యాన్ సతీష్తో విఐపి రిపోర్టర్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళి గుడాడ్పల్లి గ్రామం నుంచి వెళ్ళి తెలియజేస్తున్నాం.